పుట్టపర్తి సత్యసాయి జిల్లా రెండు జిల్లాల్లో రేపు ఎస్సీ శాసనసభ కమిటీ పర్యటించి ఉదయం 10 నుంచి 11:30 వరకు అనంతపురం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో దళితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అదేవిధంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి రెవెన్యూ భవన్లో అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుంది. సంక్షేమం, అట్రాసిటీ, దళితులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని అంశాలను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు రాష్ట్రం మొత్తం పర్యటించి దళితులపై జరుగుతున్న దాడులు కానీ అన్యాయాలు కానీ వివిధ స్థాయి ఉద్యోగస్తులు వివక్షతకు గురవుతున్నటువంటి అంశాలు అన్ని అంశాల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి హౌస్కి తెలియజెప్పమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నుంచి స్టార్ట్ చేసి మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు అన్ని జిల్లాలు పర్యటించి గౌరవ స్పీకర్ గారికి మేము పర్యటించిన సందర్భంలో వచ్చినటువంటి అన్ని వినతుల్ని గౌరవ స్పీకర్ గారికి ఇచ్చి దళితులకి న్యాయం చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో దళితుల మీద దుర్మార్గాలు జరిగాయి. దళిత సంక్షేమ పథకాలు 27 పథకాలని నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా సప్లాన్ నిధుల్ని కూడా ₹1 కూడా దళితుల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా సప్లాన్ నిధుల్ని దళితుల కోసమే ఖర్చు పెట్టాలని చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని అతిక్రమించి ఇతర వర్గాలకి ఇతర కార్యక్రమాలకి సప్లాన్ నిధులు వాడడం జరిగింది. అలా దుర్వినియోగం కాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో దళితులకు సంబంధించిన సప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాలనే సంకల్పంతో పర్యటించబోతా ఉన్నాం. రేపు అనంతపురం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో దళితులు వివిధ భూముల సమస్య కానీ ఇతరాతర అట్రాసిటీ సమస్యలు కానీ ఏ సమస్యలు ఉన్నా వినతి పత్రాలు దాదాపు 2 గంటల సేపు స్వీకరించబడతారు. అదేవిధంగా పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో కూడా మొదట దళితులతో వినతి పత్రాలు స్వీకరించి ఆ తర్వాత మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్ ఉండబోతుంది. అనంతబాబు ఇష్యూలో అక్కడ ప్రత్యక్షంగా పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేమే. ఆ తర్వాత బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ₹5 లక్షలు కూడా నేనే తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ గతంలో పార్టీ అండగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం అండగా ఉన్నది. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాత్ర గారి యొక్క నియామకంలో భాగంగా ఈరోజు అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్పర్సన్గా ప్రహ్లాద్ కుమార్ రాజు నేను, అదేవిధంగా ఆ కమిటీ యొక్క మెంబర్స్గా ఎంఎస్ రాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీష్మ గారు, ఓనాల విజయ్ గారు, అదేవిధంగా రోషన్ గారు, మేము 5 కూడా రేపు ఉదయం అనంతపురం పర్యటిస్తాం. అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్లో ఎస్సీ వెల్ఫేర్ అనంతపురం డిస్ట్రిక్ట్ అధికారులతో అదేవిధంగా సబ్ డివిజనల్ అధికారులతో పోలీసు వారు వీరందరితో కూడా రేపు రివ్యూ అండ్ టోటల్ గ్రీవియన్స్ అంటే హౌస్తో రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీ కమిటీలో భాగంగా అనంతపురం జిల్లాలో సంబంధించిన ఏదైతే అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్, అదేవిధంగా సివిల్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఇవన్నీ కూడా సివిలియన్స్కి ఏ రకంగా చేరుతున్నాయి, ఏ రకంగా అట్రాసిటీస్ సంబంధించిన కేసుల్లో దర్యాప్తు ఏ రకంగా ఉంది, బెనిఫిట్స్ సంబంధించిన దానికి ఏదైతే ఆ కేసుల్లో ఉన్న వారికి ఇవ్వాల్సిన ఏదైతే అమౌంట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా సక్రమంగా ఇస్తున్నారు లేదా సంబంధించిన వాటిలో, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఏదైతే బడ్జెట్ ఉందో కేంద్రం నుంచి ఉన్న 10 పథకాలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పథకాలు వీటన్నింటినీ కూడా ఏ రకంగా డిస్ట్రిక్ట్లో అనంతపురం డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మధ్యాహ్నం సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ 2 జిల్లాల్లో ఈ మీటింగ్స్ పెట్టి అఫీషియల్స్తో సబ్ డివిజన్ అధికారులతో కూడా టోటల్ రివ్యూ చేసి అనాలిసిస్ చేసి స్టేటస్ అన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ వీటన్నింటినీ కూడా హౌస్కి రిప్రజెంట్ చేస్తాం, హౌస్కి ఒక రిపోర్ట్ చేస్తాం. ఇది అన్ని జిల్లాల్లో చేయబోతున్నాం. మొట్టమొదటిగా అనంతపురం సత్యసాయి జిల్లాలో చేయాలని ఒక ముందు సంకల్పించాం. దాంట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా ఎంఎస్ రాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ
ఈ 2 జిల్లాలకి ఈ కార్యక్రమం చేయడానికి అదేవిధంగా మడకశిర రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జాతీయ నేతల విగ్రహ ఆవిష్కరణకు వచ్చాం. దాంట్లో భాగంగా అవి ఒక్కటే మీ అందరికీ తెలియజేసేది, ఈ గవర్నమెంట్ దిస్ ఇస్ ఏ కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ తీసుకునే గవర్నమెంట్, జవాబుదారీ గవర్నమెంట్. అందరికీ పబ్లిక్కి మరి ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి ఉన్న 20,000 కోట్ల బడ్జెట్ సంబంధించి, ఎస్సీ సప్లాన్ సంబంధించి, వివిధ పథకాలకు సంబంధించి గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఇవన్నీ అందుతున్నాయి, అందరి పక్షంలో ఎక్కడ ఆగుతున్నాయి, ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా టైటన్ అప్ చేసి అందరికీ వెల్ఫేర్ వెళ్ళడానికి, సమగ్ర చర్యలు తీసుకోవడానికి, రిపోర్ట్ చేయడానికి హౌస్ పెట్టిన హైయెస్ట్ బిగ్గెస్ట్ కమిటీ ఈ ఎస్సీ వెల్ఫేర్ అసెంబ్లీ కమిటీ. దాంట్లో భాగంగా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. దాంట్లో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 5 మెంబర్స్ ఈ ప్రోగ్రామ్కి మేము అలొకేట్ చేసుకున్నాం. ఈ రేపు మార్నింగ్ ఈవినింగ్ ఈ పర్యటన ఉంటుంది. దాంట్లో భాగంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.